వాల్యూ జోన్ హైపర్ మార్ట్ ఇప్పుడు మన అమీర్పేట్ లో ఈ సెప్టెంబర్ 18న గొప్ప ప్రారంభం. అందాల పోటీలలో గెలిచిన వారు తర్వాత ఫోకస్ సినిమాలపైనే ఉంటుంది, లేదంటే ఫ్యాషన్ డిజైనింగ్ పై దృష్టి పెడతారు. కానీ ఒక మిస్ ఇంటర్నేషనల్ ఇండియా మాత్రం ఆర్మీ ఆఫీసర్ గా అవతారం ఎత్తి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా మారారు. ఇంతకీ ఎవరామె, ఏ విభాగంలో ఆమె విధులు నిర్వర్తిస్తున్నారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సింది. మహారాష్ట్రలోని పూణే ప్రాంతానికి చెందిన కాశిష్ మెత్వానీ 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియా పురస్కారాన్ని దక్కించుకుంది. ఆ తర్వాత ఆమెకు మోడలింగ్, యాక్టింగ్ లో అవకాశాలు చాలానే వచ్చాయి. పెద్ద పెద్ద సంస్థలు ఎర్రతివాచి పరిచాయి. తమ సంస్థకు సంబంధించిన కమర్షియల్ యాడ్స్ లో నటించాలని ఎన్నో అవకాశాలు లభించాయి. కొంతమంది నిర్మాతలైతే బ్లాంక్ చెక్లు కూడా ఇచ్చారు. అయితే అవేవీ కూడా ఆమెను కదిలించలేదు, ప్రేరేపించలేదు. ఆమె గొప్ప గొప్ప చదువులు చదివినప్పటికీ దేశం మీదనే ప్రేమ ఉండేది. దేశం కోసం ఏదైనా చేయాలని కోరిక బలంగా ఉండేది. అదే ఆమెను ఇంత దూరం నడిపించింది. చివరికి దేశ సేవలో ఆమె నిమగ్నమయ్యేలా చేసింది. మెత్వానీ బయోటెక్నాలజీలో మాస్టర్స్ పూర్తి చేశారు. ఉన్నతమైన మార్కులు రావడంతో ప్రఖ్యాతమైన హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో PhD చేసే అవకాశం వచ్చింది. ఇంతలోనే ఆమె మిస్ ఇంటర్నేషనల్ పోటీలలో పాల్గొంది. అందులో ఆమె కిరీటం గెలుచుకుంది. ఈలోగానే ఫార్వర్డ్ యూనివర్సిటీ PhD చేయాలని వర్తమానం కూడా పంపింది. కానీ ఇవేవీ కూడా ఆమెకు నచ్చలేదు. సినిమా ఆఫర్లను, ఇంకా చాలా అవకాశాలను ఆమె వద్దనుకుంది. PhD చెయ్యకుండానే CDS ఎగ్జామ్ రాసింది. 2024లో ఆమె ఈ పరీక్ష రాశారు. ఈ పరీక్షలో ఆమె జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. వెలుగు చెలుగుల వేదికలపై మెరిచిన మెత్వానీ అత్యంత కఠినమైన శిక్షణను పూర్తి చేసుకుని లెఫ్టినెంట్ గా ఇటీవలే సైన్యంలో చేరారు. పూణేకు చెందిన 24 ఏళ్ల మెత్వానీ సైనిక పాఠశాలలో చదువుకున్నారు. కళాశాలలో ఉండగానే NCCలో చేరిన ఆమె ఢిల్లీలో జరిగిన రిపబ్లిక్ డే పరేడ్ లో ఉత్తమ క్యాడెట్ గా ప్రధాని మోదీ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. అదే సమయంలో ఫ్యాషన్ ప్రపంచం ఆమెను ఆకర్షించింది. మిస్ ఇండియా పోటీలో పాల్గొన్నారు. 2023లో మిస్ ఇంటర్నేషనల్ ఇండియాగా ఎంపికయ్యారు. 2024లో CDS పరీక్ష రాసి జాతీయ స్థాయిలో 2వ ర్యాంకు సాధించారు. అనంతరం చెన్నైలో సైనిక శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే లెఫ్టినెంట్ గా సైన్యంలో చేరారు. నేను ఏదో ఒక ఎంపికలో ఉండాలని అనుకోలేదు. నేను మిస్ ఇండియా కావాలని, అధికారి కావాలని, శాస్త్రవేత్త కూడా కావాలని కోరుకున్నానని కాశిష్ మెత్వానీ చెప్పారు. అందుకే ఒక్క రంగాన్ని ఎంచుకోలేదన్నారు. అన్ని రంగాలను అనుసరించి అన్నింటిలో కూడా రాణించాలని అనుకున్నానని తెలిపారు. చివరికి నేను అదే ఎంచుకున్నాను, మనసులో మార్పు మాత్రమే కావాల్సింది అని చెప్పుకొచ్చింది. మొత్తంగా ఆర్మీ ఆఫీసర్ గా మారిన మిస్ ఇంటర్నేషనల్ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోంది. దేశభక్తి అంటే ఇదేనంటూ ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. డ్రగ్స్, గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి. తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు. డ్రగ్స్ విక్రయాలు, దందాలు నిర్వహిస్తే 180059996969 టోల్ ఫ్రీ నంబర్ కి కాల్ చేయండి. డ్రగ్స్, గంజాయిని నిర్మూలిద్దాం, భవిష్యత్తును కాపాడదాం.